తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. జేఏసీ పిలుపు మేరకు గత 69 రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నాము. ఈరోజు హన్మకొండ జిల్లాలోని ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్ళినాము. అక్కడ వీలు పడకుండా హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు సార్ వారి ఇంటికి వచ్చినందుకు అక్కడ పోయి కలవడానికి మర్యాదపూర్వకంగా కలిసి మా వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్ళినాము. ఆ సందర్భంగా ఇవ్వడానికి పోతే సార్ వినతి పత్రాన్ని తీసుకోకుండా మా వినతి పత్రాన్ని మా పైన విసిరేసి సీరియస్గా వెళ్ళిపోవడం జరిగింది. కోపంగా వెళ్తూ సమాధానం ఏడ పని లేకుండా మీరు సమ్మె చేస్తున్నారు, అర్థరహితంగా చేస్తున్నారు మీరు అని వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. లెటర్ ఇచ్చిల్లా ఫస్ట్ ఇచ్చినాము. తీసుకున్నాడా? తీసుకోకుండా మా లెటర్ మాకే మా ముఖాల పైన విసిరేయడం జరిగింది. మీకే వేసిందా? ఏమనలే? కొంచెం సీరియస్గా మాట్లాడుతూ ఏడ పని లేదన్నట్టుగా మా యొక్క వినతి పత్రాన్ని మా పైన విసిరేసి స్పందించకుండా వెళ్ళడం జరిగింది. ఇకనే స్పందించి మా విఆర్ఏల పట్ల కనికరం చూపిస్తూ అర్హులైన విఆర్ఏలకు పదోన్నతులు ఇస్తూ విఆర్ఏలందరికీ పే-స్కేల్ జీవోను విడుదల చేస్తూ 55 సంవత్సరాలు పైబడిన విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తూ మా యొక్క విఆర్ఏల కుటుంబాలలో సంతోషాన్ని చూపించాలని కోరుకుంటున్నాం. సీఎం గారి కాన్వాయ్ వస్తుండగా ధర్మసార్ విఆర్ఏలు ఔటర్ రింగ్ రోడ్ వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతుండగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. కేసీఆర్ సార్ గారు ఔటర్ రింగ్ రోడ్ పై నుండి ధర్మసార్ మీదుగా వస్తున్నప్పుడు ధర్మసార్ విఆర్ఏలు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతుండగా పోలీసులు వచ్చి తోచేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మా యొక్క వినతి పత్రాన్ని తీసుకోకుండా మా పైన విసిరేయడం జరిగింది. మేము ఎక్కడ వెళ్ళినా కూడా మా దగ్గరికి వచ్చి మీరు వినతి పత్రం ఇస్తున్నారు అని. తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.